నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం డయాబెటిక్ గురించి మాట్లాడుకుందాం. డయాబెటీస్‌ని ఆయుర్వేదంలో మధుమేహంగా వర్ణించడం జరిగింది. ఈ మధుమేహంలో వచ్చేటువంటి సింప్టమ్స్ మరియు ఎటువంటి హోమ్ రెమెడీస్ ఉన్నాయి, ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సలు ఉన్నాయో తెలుసుకుందాం. మొదటిగా సింప్టమ్స్ చూసుకున్నట్టయితే గనక 3 పీస్ అని అంటాము. అంటే 3 పీలతో స్టార్ట్ అయ్యేటువంటి సింప్టమ్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా పాలియూరియా, పాలిడిప్సియా అండ్ పాలిఫేజియా. పాలియూరియా అనగానే ఎక్కువగా ఇంక్రీజ్డ్ యూరిన్ ఫ్లో, అంటే ఎక్సెసివ్‌గా మూత్రం రావడం. సో, శరీరంలో ఈ యొక్క డయాబెటిక్ పేషెంట్స్‌లో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఈ కిడ్నీస్ ఆ గ్లూకోజ్‌ని బయటికి పంపించేటువంటి ఒక ప్రాసెస్‌లో ఎక్కువగా యూరినేషన్ అనేది ఎక్కువ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, దీనికి కౌంటర్ యాక్టింగ్‌గా ఈ యొక్క పాలిడిప్సియా అనే సింప్టమ్ వస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా దాహం వేయడం. సో, ఎప్పుడైతే కిడ్నీస్ ఈ యొక్క ఫిల్టరేషన్ ప్రాసెస్‌ని పెంచి గ్లూకోజ్‌ని బయటికి పంపించడంలో ఎక్కువ వాటర్ కంటెంట్ కూడా లూజ్ అవుతూ ఉంటాం. మనం డీహైడ్రేషన్‌కి లోనవుతూ ఉంటాము. సో, అప్పుడు మనకు సో, ఎక్కువగా వాటర్ తాగాలనిపించేటువంటి లక్షణం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది ఈ యొక్క మధుమేహ పేషెంట్స్‌లో. సో, థర్స్ట్ ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా వాటర్ తాగినప్పటికిని కూడా వాళ్ళకు డీహైడ్రేషన్ అనేది వస్తూ ఉంటుంది. మూడవ లక్షణం చూసుకున్నట్టయితే పాలిఫేజియా, అంటే ఎక్కువగా ఆకలవ్వడం, ఇంక్రీజ్డ్ అపెటైట్ అంటాము. సో, ఎప్పుడైతే ఈ శరీరంలో ఇన్సులిన్ శాతం అనేది వీళ్ళకు తక్కువ ఉండడం ద్వారా వీళ్ళు తీసుకున్న ఆహారం, ఆ గ్లూకోజ్ అంశం ఏదైతే ఉందో అది ఎనర్జీగా మనకు సెల్స్‌లో కన్వర్ట్ అవుతూ ఉంటుంది. కానీ ఈ ఇన్సులిన్ శాతం తక్కువ ఉండడం వల్ల గ్లూకోజ్ అనేది ఆ సెల్స్‌లోకి ఎంటర్ అవ్వకుండా వాళ్ళ రక్తంలోనే ఉండడం వల్ల హై గ్లూకోజ్ అనేది ఎప్పుడూ చూపిస్తూ ఉంటుంది. సో, ఎనర్జీగా కన్వర్ట్ కాకపోవడం వల్ల వాళ్ళకు ఎనర్జీ లెవెల్స్ బాగా తక్కువుంటాయి. మళ్ళీ మళ్ళీ తిన్నా కూడా వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ రావు. పైగా ఈ యొక్క గ్లూకోజ్ శాతం అనేది రక్తంలో పెరుగుతూనే ఉంటుంది. ఈ యొక్క 3 సింప్టమ్సే కాకుండా ఇతరత్ర సింప్టమ్స్ చూసుకున్నట్టయితే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్, అంటే వాళ్ళ యొక్క బరువు తగ్గిపోవడము, ఎక్కువగా ఫెటీగ్, అంటే బాగా అలసిపోయినట్టు ఉండడము, కొన్ని రకాల సెక్షువల్ డిజార్డర్స్ కనిపించడము. సో, ఇంకొన్ని సింప్టమ్స్ చూసుకున్నట్టయితే వాళ్ళకు దెబ్బ తగిలితే వూండ్ హీలింగ్ అనే ప్రాసెస్ బాగా తగ్గిపోవడము. మనకు అరికాళ్ళు, అరిచేతుల్లో తిమ్మిర్లులాగా రావడము, సూదులు పొడిచినట్టుగా అనిపించడము. మరికొంతమందిలో విజన్ డిస్టర్బెన్సెస్, అంటే విజన్ లాగా ఉండడము, చూపు సరిగ్గా లేకపోవడము. ఇవన్నీ కూడా మనకు డయాబెటిక్ పేషెంట్స్‌లో కామన్‌గా చూసినటువంటి సింప్టమ్స్‌గా ఇప్పుడు డయాబెటిక్‌లో పనిచేసేటువంటి కొన్ని రకాల హోమ్ రెమెడీస్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా చూసుకున్నట్టయితే మనకు పసుపు మరియు ఆమ్ల. సో, ఈ టర్మరిక్ అండ్ ఆమ్ల 2 పౌడర్స్‌ని మనం సమపాలుగా ఈక్వల్ క్వాంటిటీస్‌లో కలుపుకొని రోజు ఉదయం పరగడుపున ఒక చెంచా గనక రోజు తీసుకుంటూ ఉంటే గనక డయాబెటీస్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. ఈ టర్మరిక్ అండ్ ఆమ్ల రెండిటికి కూడా యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉంది. ముఖ్యంగా ఈ ఐ డిజార్డర్స్, ఎవరికైతే మనకు డయాబెటీస్ వస్తుందో వాళ్ళలో, ముఖ్యంగా ఐకి సంబంధించిన డిజార్డర్స్ ఉండే వాళ్ళలో కూడా ఇవి 2 బాగా పనిచేస్తున్నాయి. సో, మరికొంతమంది ఈ టర్మరిక్ పౌడర్‌ని ఆమ్లా జ్యూస్‌లో మిక్స్ చేసుకొని తీసుకోవడం కూడా కొన్ని రకాల ప్రాక్టీసెస్ అనేది చూస్తున్నాం. సో, దీన్ని అట్లా కూడా తీసుకోవడం వల్ల కూడా మనకు మంచి ఉపయోగం ఉంటుంది. త్రిఫలాలు మనకు తెలిసినటువంటి హరితకి, విభితకి, ఆమ్లకి అంటాము. తానికాయ, కరక్కాయ, ఉసిరికాయ. ఈ ఈ పౌడర్‌ని గనక రోజు ఒక చెంచా ఉదయాన్నే పరగడుపున తీసుకుంటూ ఉంటే గనక దీనికి కూడా యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉన్నట్టు ప్రూవ్ అయింది. సో, త్రిఫలాల్లో ముఖ్యంగా ఈ ఐ డిజార్డర్స్‌కి సంబంధించి కూడా ఇది బాగా పనిచేస్తుంది. సో, త్రిఫల కాన్‌స్టిపేషన్‌ని రిలీవ్ చేయడంలో బాగా పనిచేస్తుంది. సో, డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అసోసియేటెడ్ ఈ గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇబ్బందులు ఉండే వాళ్ళలో కూడా ఈ త్రిఫల పౌడర్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. మూడవది చూసుకున్నట్టయితే బిల్వ. జనరల్‌గా బిల్వ అనగానే మనకు బిల్వ పత్రితో పాటు బిల్వ ఫ్రూట్ బాగా అందరికీ వాడుకలో తెలుస్తుంది. సో, బిల్వ ఫ్రూట్ అనేది బాగా యూజ్ చేస్తారనుకుంటారు. కానీ సో, మనకు బిల్వ వచ్చేసరికి బిల్వ ఆకులు మనకు యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉన్నట్టు సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది. ఈ బిల్వ ఆకుల జ్యూస్‌ని గనక ఎర్లీ మార్నింగ్ ఒక పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్, సో మిరియాల చూర్ణంతో గనక మనం ఎవ్రీడే మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తీసుకుంటూ ఉంటే గనక దీనికి మంచి యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉంది. షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేస్తుంది.
జ్యూస్ తీసుకోలేని వాళ్ళు ఈ యొక్క బిల్వ ఆకుల కషాయాన్ని కూడా ఎవ్రీడే మార్నింగ్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నా, అంటే ఒక 4-5 ఆకుల్ని క్రష్ చేసి ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పెట్టుకొని వేసుకొని దాన్ని హాఫ్ అయ్యేదాకా మరిగించుకొని అది ఎవ్రీ మార్నింగ్ తీసుకుంటూ ఉంటే కనుక వీటి యొక్క యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ద్వారా కూడా మధుమేహం బాగా కంట్రోల్లోకి వస్తుంది. మరొక రెమెడీ చూసుకున్నట్టయితే అందరికీ తెలిసిన ఒక రెమెడీ ఈ నేరేడు గింజలు. నేరేడు గింజలలో మనకు యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉండేటువంటి కంటెంట్స్ చాలా ఉన్నాయని కూడా ప్రూవ్ అయింది. నేరేడు గింజల్ని మీరు డ్రై చేసుకొని మామూలుగా నీడలో డ్రై చేసుకొని ఆ పౌడర్ని గింజలను పౌడర్ కొట్టుకొని వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ ఉంచుకొని ఎవ్రీడే 3 గ్రామ్స్ ఈ పౌడర్ని కనుక ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ సేవిస్తూ ఉన్నా కూడా దీని యొక్క యాక్షన్ ద్వారా మంచి డయాబెటిక్ యాక్టివిటీ ద్వారా కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతున్నాయి. మరొకటి బిట్టర్ గార్డ్ లేదంటే కాకరకాయ. 3-4 కాకరకాయల తీసుకొని జ్యూస్ లాగా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మనం తాగుతూ ఉన్నా గాన దీనికి మంచి డయాబెటిక్ యాక్టివిటీ ఉంది. మరొక యాంటీ డయాబెటిక్ యాక్టివిటీ ఉండేటివి ఫెనుగ్రీక్ లేదా మెంతులు. మెంతుల పౌడర్ని ఎవ్రీడే కన్జ్యూమ్ చేయడం ద్వారా కూడా మనకు షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్లోకి వస్తున్నాయి. ఇందులో ఉండేటువంటి ట్రైగోనెల్లిన్ అనేటువంటి ఆల్కలాయిడ్కి ఈ షుగర్ని తగ్గించేటువంటి తత్వం ఉన్నట్టు మనకు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. సో సీడ్ యొక్క కషాయం తీసుకోవచ్చు, లేదంటే కనుక ఆ సీడ్స్ని దంచి పౌడర్ లాగా చేసుకొని మీరు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయొచ్చు. లేదంటే కనుక మీరు కర్డ్లో కలుపుకొని లేదా మజ్జిగలో కలుపుకొని కూడా ఆ యొక్క సీడ్ పౌడర్ని రెగ్యులర్గా మీరు ఆహారానికి ముందు కానివ్వండి లేదా ఆహారం తీసుకున్న తర్వాత వెంటనే కూడా ఈ యొక్క మెంతి పొడిని సేవించడం ద్వారా మీ యొక్క డయాబెటీస్ అనేది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. డయాబెటీస్లో పనిచేసేటువంటి త్రిఫల, టర్మరిక్, ఆమ్లకి, గిలోయ్ లేదా గుడుచి, కాకర ఇట్లాంటివి అన్ని హెర్బ్స్తో కలిపినటువంటి చేసినటువంటి ఈ మధుమేహారి చూర్ణం అనేది మా క్లినిక్లో లభ్యమవుతుంది. మీకు కనుక డయాబెటిక్ ఇష్యూస్ ఉన్న, అంటే అసోసియేటెడ్ ఏమైనా కాళ్ళ చేతులు మంటలు కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఇబ్బందులు ఉన్నా కానీ ఇది మంచిగా అడ్రస్ చేస్తుంది ఈ పౌడరు. మీరు కనుక కావాలి అనుకుంటే తప్పక మా స్టాఫ్ని కాంటాక్ట్ అయ్యి ఈ పౌడర్ని పోస్ట్ ద్వారా తెప్పించుకొని మీరు రెగ్యులర్గా వాడుకోవడం ద్వారా మీ యొక్క షుగర్ లెవెల్స్ అనేవి బాగా కంట్రోల్లోకి వస్తాయి. సో నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్లో ఈ కాలంలో విరివిగా 2 లేక 3 పేషెంట్స్ ఈ వారంలో వచ్చిన వాళ్ళల్లో కూడా 1 వీక్ వాడడం ద్వారా వాళ్ళ యొక్క లెవెల్స్ అనేవి బాగా కంట్రోల్లోకి వచ్చాయి. త్రూ రిపోర్ట్స్ కూడా వాళ్ళు మాకు కాంటాక్ట్ అయ్యి చెప్పడం జరిగింది. సో తప్పక మీకు కనుక అవసరం ఉంటే ఈ యొక్క డయాబెటిక్ చూర్ణాన్ని మీరు పోస్ట్ ద్వారా తెప్పించుకొని వాడి మీ యొక్క డయాబెటిక్ సమస్యను తగ్గించుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డయాబెటిక్ రిలేటెడ్ ఇతరత్ర సమస్యలు ఉంటే గనక తప్పక మా యొక్క స్టాఫ్ని కాంటాక్ట్ అయ్యి కన్సల్టేషన్ ద్వారా మీరు మీ యొక్క సమస్యను మాకు చెప్పి దానికి సంబంధించిన మెడిసిన్స్ మీరు ఆన్లైన్ ద్వారా లేదా పోస్ట్ ద్వారా తెప్పించుకోండి. డయాబెటిక్ గురించిన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఇతరత్ర ఎవరికైనా ఉన్నా కానీ మా వీడియో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.